ఫ్రెండ్స్ ఇన్ఫినిక్స్ నోట్ 50 సిరీస్ నుంచి మనం మరొక ఫోన్ అయితే త్వరలో చూడొచ్చు అనమాట. ఇన్ఫినిక్స్ నోట్ 50s 5G ప్లస్ ఇది మనకి అఫీషియల్గా 18th ఏప్రిల్ 12 PM అయితే లాంచ్ అవుతుంది. మెయిన్గా మనకి వీళ్ళు టీచ్ చేస్తుంది వచ్చి ఇది ఇండియా స్లిమ్మెస్ట్ ఫోన్ అని వీళ్ళు టీచ్ చేస్తున్నారు అనమాట. ఫస్ట్ టైం ఈ సిరీస్లో కర్వ్ డిస్ప్లే అయితే రాబోతుంది అనమాట ఈ ఫోన్ విత్ 144 Hz రిఫ్రెష్ రేట్ అనమాట. మనకి ఈ సెగ్మెంట్లో ఇలాంటి డిస్ప్లే పెట్టారంటే ఎంతకంటే బెస్ట్ ప్లేస్ పాయింట్ అయితే ఏది ఉండదు. బడ్జెట్ వచ్చేదానికి కూడా ఛాన్స్ ఉంది అనమాట. అండర్ 16K వచ్చేదానికి అయితే ఛాన్స్ ఉంది. ఇంకా మనకి దీనికి సంబంధించిన ఫుల్ స్పెక్స్ అన్ని కూడా తెలుసుకుందాం అనమాట. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ద్వారకా టెక్ తెలుగు. గైస్ నాకంటే మీకు వర్త్ అనిపిస్తే సబ్స్క్రైబ్ అవ్వండి గైస్, వీడియోకి అయితే లైక్ కొట్టేయండి. ఫస్ట్ మనం ఈ మొబైల్ డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీకి వచ్చినట్టయితే ఇది మనకి ఫ్రంట్ అయితే కర్వ్ డిస్ప్లే రాబోతుంది. అలాగే మనకి ఇక్కడ కార్నింగ్ గ్రిడ్లెస్ 5 ప్రొటెక్షన్ అయితే యూజ్ చేస్తారనమాట. బ్యాక్ అయితే లెదర్ ఫినిష్ వస్తుందని చెప్తున్నారు అనమాట. అంటే డిజైన్ చూస్తేనే లెదర్ ఫినిష్ అనేది కన్ఫర్మ్ అయ్యింది. అలాగే మనకి సైడ్ అయితే ప్లాస్టిక్ ఫినిష్ ఉంటుంది. ఇది మనకి డెవిల్ స్టోరేజ్ స్పీకర్స్ మీద రాబోతుంది అనమాట. విత్ JBL స్పీకర్స్ అయితే ఇంక్లూడ్ అంటే సౌండ్ క్వాలిటీ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంటుందని చెప్పొచ్చు. అలాగే మనకి మిల్టీ గ్రైండర్ స్టాండ్ అయితే రాబోతుంది అనమాట. అంటే మనకి ఎక్స్ట్రీమ్ కండిషన్స్లో కూడా ఈ డ్యూరబిలిటీ అనేది సర్వే అవ్వగలదు అనమాట. అలాగే మనకి IP64 వాటర్ రైడింగ్ సపోర్ట్ ఉంది అనమాట. ఫుల్లీ వాటర్ రైడింగ్ కాదు, చిన్న చిన్న డ్రాప్స్కి అయితే సర్వే అవ్వగలదు. ఒకవేళ IP60 అనేది ఇచ్చింటే కొంచెం బెటర్ ఉండేది అనమాట. నెక్స్ట్ మనం వెయిట్ విషయానికి వచ్చినట్టు ఇది మనకి అప్రాక్సిమేట్గా 199 grams అయితే వెయిట్ ఉండేది చెప్తున్నారు. చాలా లైట్ వెయిట్ అనుకోండి. అలాగే 7.6 mm థిక్నెస్ ఉంటుంది అనమాట. ఈ థిక్నెస్ అనేది మీకు ఫస్ట్లో చెప్పాయి కదా మెయిన్ హైలైట్ అని. ఇంకా మనకు డిజైన్ విషయానికి వచ్చినట్టయితే డిజైన్ అయితే చేంజ్ లేదన్నమాట. మనకి ఇంత ముందు ఇన్ఫినిక్స్ నోట్ 50Xలో కానీ అలాగే ఇన్ఫినిక్స్ నోట్ 50 Proలో కానీ సేమ్ డిజైన్ మనకి ఇక్కడ కూడా చూడొచ్చు అనమాట. మనం ఇంకా డిస్ప్లే విషయానికి వచ్చినట్టు ఇది మనకి 6.17 inches ఫుల్ HD ప్లస్ కర్వ్డ్ AMOLED డిస్ప్లేతో రాబోతుంది అనమాట. విత్ 144 Hz అయితే రిఫ్రెష్ రేట్ అని చెప్పొచ్చు. మనకి స్క్రీన్ కూడా చాలా స్మూత్ ఉంటుందని చెప్పొచ్చు. విత్ HDR కూడా సపోర్ట్ చేస్తుంది అనమాట. మనకి పిక్చర్ క్వాలిటీ కూడా నెక్స్ట్ లెవెల్ ఉంటుందని చెప్పొచ్చు. అలాగే మనకి ఇక్కడ 2000 nits అయితే పీక్ బ్రైట్నెస్ పెట్టారనమాట. యాక్చువల్గా ఈ బ్రైట్నెస్ అనేది మనకి అవుట్డోర్లో టచ్ అవ్వచ్చు, ఇండోర్లో చెప్పలేము అనమాట. అవుట్డోర్లో అనేది మనకి బ్రైట్నెస్ లెవెల్స్ తెలుస్తాయి. మనకి వైడ్బ్యాండ్ L1 సపోర్ట్ ఉంది అనమాట. అమెజాన్ ప్రైమ్ డే, నెట్ఫ్లిక్స్ పైన కూడా మనం HDR కంటెంట్లో వాచ్ చేయొచ్చు. అక్కడ కూడా మనకి బెటర్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది. అండ్ మనకి ఇది పంచోల్ డిస్ప్లే అనమాట. మెయిన్గా మనకి ఇది టీవీ సర్టిఫికేట్ పొందింది అనమాట. మనకి డిస్ప్లే కలర్స్ ఉంటాయి కదా, వాటిని వైబ్రెంట్ చేసే విధానంలో మనకి టీవీ సర్టిఫికేట్ అనేది పొందిందని వీళ్ళు చెప్తున్నారు అనమాట. ప్రాసెస్ విషయానికి చూసుకుంటే ఈసారి వీళ్ళు మీడియాటెక్ అయితే వెళ్ళారనమాట. ఇది మనకి మీడియాటెక్ డైమెన్సిటీ 7300 ప్రాసెస్ మీద రాబోతుంది. విత్ 4nm బిల్డింగ్ ప్రాసెసర్ అనమాట. LPDDR4X ఉంటుంది. అలాగే UFS 3.1తో రాబోతుంది అనమాట. మనకి ఈ ప్రాసెసర్ అనేది కొంచెం మిడ్ అని చెప్పొచ్చు. హై ఎఫిషియన్సీ అయితే ఈ ప్రాసెసర్లో దమ్ము ఉండదు. ఒక నార్మల్ గేమ్స్ మాదిరిగా అయితే ఆడుకోవచ్చు అనమాట. సేమ్ ప్రాసెసర్ మనం రియల్మీలో చూడొచ్చు, అలాగే మోటో సిరీస్లో కూడా చూడొచ్చు అనమాట. అలాగే మనకి Android 15 రాబోతుంది అనమాట. 2+3 years అయితే మనకి మేజర్ OS అప్డేట్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే మనకి XOS 15 రాబోతుంది. XOSలో చాలా ఫీచర్స్ అయితే ఇంప్రూవ్ చేస్తుంటారు. అవన్నీ కూడా ఈ మొబైల్కి అయితే లింక్ ఉంటాయి అని చెప్పొచ్చు. అలాగే మనం ఫైనల్ మాట్లాడుకోవాల్సిన ఏ ఫీచర్స్ అనమాట. మెయిన్గా మనకి వీళ్ళు టీచ్ చేస్తుంది కూడా ఏ ఫీచర్స్. మనకి ఇక్కడ ఫస్ట్ ఏ ఫీచర్ చూసినట్టయితే ఫుల్ ఎక్స్ AI అసిస్టెంట్ అనమాట. ఇది మనకి ఒక జెమినీ టైప్లో యూజ్ అవుతుంది అని చెప్పొచ్చు. ఇప్పుడు మనకి గూగుల్ అసిస్టెంట్ ఏ మాదిరి ఉంది, సేమ్ అదే అనుకోండి, కాకపోతే కొంచెం డిఫరెంట్ ఉండదు అనమాట ఫుల్ ఎక్స్లో. ఇలాంటి చాలా ఫీచర్స్ అయితే ఇంకా ఇందులో చాలా ఉన్నాయన్నమాట. ఇవన్నీ కూడా మనం ఒక వీడియో చేద్దాం. మళ్ళీ మన కెమెరా విషయానికి వచ్చినట్టయితే ఇది మనకి ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంటుంది. ఒక ఫ్లాష్ ఉంటుంది అనమాట. మనకి ఫ్లాష్ వీళ్ళు మనకి హోలో లైటింగ్ అని ఒక నిక్ నేమ్ అయితే పెట్టారనమాట. మేబీ మనకి ఇది ఎటువంటి టైప్లో యూజ్ అవుతుంది అంటే ఇప్పుడు మన మొబైల్కి ఏమో నోటిఫికేషన్స్ కానీ మెసేజెస్ వస్తే అప్పుడు బ్లింక్ అవుతుంది అనమాట లైట్. మనకి ఇక్కడ మెయిన్ కెమెరా అయితే 64 MP ఇచ్చారనమాట. ఇది మనకి వాయిస్ కూడా సపోర్ట్ చేస్తుంది. విత్ సోనీ IMX682 సెన్సర్ మీద రాబోతుంది. కొంచెం బెటర్ సెన్సర్ అని చెప్పొచ్చు. మళ్ళీ మనకి మెయిన్ కెమెరాలో వాయిస్ కూడా సపోర్ట్ ఉంది. ఇంకా మనకి ఫోటోస్ కూడా చాలా స్టేబుల్గా వచ్చేదానికి ఛాన్స్ ఉంటుంది అనమాట. విత్ హై క్వాలిటీలో. అలాగే మనకి డైలైట్లో కానీ లోలైట్లో కానీ ఫోటోస్ ఏంటి కొంచెం బెటర్ తీయగలదు. అంటే ఆఫ్టర్కి బిఫోర్కి చేంజ్ ఉంటుంది అనమాట ఫోటోలో. అలాగే సెకండరీ కెమెరా విషయానికి వచ్చినట్టయితే మనకి ఇక్కడ 2 MP డెప్త్ కెమెరా పెట్టారనమాట. అలాగే ఫ్రంట్ కెమెరా విషయానికి వచ్చినట్టయితే మనకి ఇక్కడ 32 MP ఇచ్చారనమాట. 32 MP అంటే పర్లేదు, నార్మల్ ఫోటోస్ అండ్ డీసెంట్గా తీయగలదు అనమాట విత్ హై రెజల్యూషన్లో. మన కెమెరా ఫీచర్స్ విషయానికి వచ్చినట్టయితే ఇందులో మనకి AI కానీ అలాగే AI ఫోటో ఎన్హాన్స్మెంట్ ఇలాంటి కొన్ని ఫీచర్స్ ఉంటాయన్నమాట. ఇంకా మనం బ్యాటరీ విషయానికి వచ్చినట్టయితే ఇది మనకి 5500 mAh బ్యాటరీ పెట్టారు. కొంచెం లాంగేజ్ బ్యాటరీ అని చెప్పవచ్చు. ఈజీగా 2 days అయితే మన ఫుల్ వర్కింగ్ యూజ్ చేసుకోవచ్చు అనమాట. మేబీ మనకి నార్మల్ యూస్కి ఈ బ్యాటరీ సరిపోతుంది. అలాగే మనకి ఇక్కడ 45 Hz అయితే ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉందన్నమాట. 45 Hz అంటే 1 hour 20 minutes అయితే పడుతుంది అని చెప్పొచ్చు. ఇంకా ఫైనల్గా మనం ఈ మొబైల్ సంబంధించిన స్పెక్స్ అని కూడా కవర్ చేసాం అనమాట. మీకు ఇంకోటి చెప్పేది మర్చిపోయినా, మనకి ఇన్ఫినిక్స్ నోట్ 50Xకి దీనికి కొంచెం ఫీచర్స్ అనేవి సిమిలర్గా ఉన్నాయన్నమాట. ఫైనల్ ఈ మొబైల్ ఎవరికైనా సూట్ అవుతుంది అంటే ఎవరైతే బడ్జెట్లో ఒక బెస్ట్ మొబైల్ చూస్తున్నారో వాళ్ళకైతే సూట్ అవుతుంది అనమాట. ఎందుకంటే మనకి బడ్జెట్లో కర్వ్ డిస్ప్లే అనేది రాదు, మేబీ రాదు. మర్చిపోకుండా మన వీడియోకి ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ అయితే కొట్టండి గాయ్స్.